పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పెద్దపల్లి జిల్లా పద్మనాయక సంక్షేమ మండలి వెలమ బంధువులు పెద్దపల్లి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెలమ కుల బాంధవుల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, ప్రకాష్ రావు, అంజనారావు మరియు వెలమ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్ శాసనసభ్యుడు శంకర్ గారు అసభ్య పదజాలంతో వెలమ జాతిని కించపరుస్తూ మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు మేమందరం ఆయన మీద చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఏసీపీ గారికి మా మెమరండం మా కంప్లైంట్ ఇచ్చాం. ప్రభుత్వ పరంగా ఇది కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు తెచ్చేలాగా ఒక కాంగ్రెస్ శాసనసభ్యులు మాట్లాడడం చాలా విచారకరం. దీని గురించి ఎవరైనా సహించరు. భవిష్యత్తులో ఈ కార్యాచరణ మీద చర్య తీసుకోవడానికి ఉధృతంగా ఇంకా ఆయన మీద ఈరోజు దీంతో సమస్య పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలందరూ కూడా దీని మీద యాక్షన్ కొరకు సీఎం గారిని కలవడం కానీ వారితో విన్నవించడం కానీ జరుగుతుంది. ఇలాంటి చర్య హేయనీయం. ఆయన క్యారెక్టర్కి ఎందుకంటే ఆయన మాట్లాడింది చాలా శోచనీయం. ఏం మాట్లాడారు అంటే జాతినంతా ఉద్దేశించి ఎంటైర్ తెలంగాణలో ఉన్న వెల్మ బంధువులందరినీ తిట్టాడు. అలాంటి వాక్యాలు వాడడం చాలా విచారకరం. నిజంగా మా అందరి హృదయాలు దాంతో బాధపడుతూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరొకటిసారి వారికి అలా మాట్లాడడం, ఎవరైతే ఆయనకి ఎవరి మీద కోపం ఉంటుందో ఆ వ్యక్తి మీద అలా మాట్లాడడం సమంజసం. కానీ ఎంటైర్ జాతిని విమర్శించడం చాలా హేయమైన చర్య. దాన్ని తప్పకుండా ప్రభుత్వం ఆయన మీద చర్య తీసుకోవాలని మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ దీని మీద మాత్రం సీరియస్ యాక్షన్ తప్పకుండా తీసుకోవాలి. తీసుకునేంత వరకు మా ఈ ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విలమ సంఘం ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో వారి మీద ఇవ్వడం జరిగింది. దానికి నిరసనగా వారి క్యారెక్టర్ ఎనలైజ్ చేస్తూ ఇంతకుముందు 2 మాటలు చెప్పాం కదా, అలాంటి ఆయనకి ఎవరి మీద వ్యక్తి మీద కోపం ఉంటుందో ఆయనను విమర్శించడం సరిపోతుంది. కానీ ఎంటైర్ జాతిని విమర్శించడం చాలా బాధాకరం. దాని మీద తప్పకుండా మేమందరము ఈ సమస్యతో ఊరుకోకుండా భవిష్యత్తులో కూడా ఆయన మీద చర్య తీసుకునేంత వరకు, ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టి ఆయనను కోర్టుకు లాగేంత వరకు కూడా విశ్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మంత్రి గారు, ప్రజలు ఓట్లేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు వచ్చింది, అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పరిపాలిస్తుంది కనుక ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడే ఉండి వెలమ జాతిని కించపరుస్తూ, అవమానపరుస్తూ, హేయంగా, బాధ్యత లేకుండా మాట్లాడడం అతి శోచనీయం. అందుకొరకు ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది ఏంటంటే ఇమ్మీడియట్గా ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి పార్టీ నుండి క్రమశిక్షణ చర్య తీసుకొని పార్టీ నుంచి వెలివేయాలని, పార్టీ నుంచి తొలగించాలని, ఆ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే తగిన చర్య, ఆయన తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మేము వారి జాతిని, ఎవరి జాతిని మేము కించపరచలే. ఒకనాడు మా వెల్మ జాతి నుండి, వెల్మ కులాల నుండి ఎవరిని కించపరిచినట్టు కానీ ఎక్కడ రుజువులు లేవు. పోతే కాంగ్రెస్ పార్టీలో కూడా మినిస్టర్లు ఉన్నారు, వెల్మ వాళ్ళు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన స్థాయిని మరిచి మాట్లాడడం అతి బాధాకరం. డాక్టర్ గారు అన్నట్టు అది ఏమే కాదు, అవమానకరం. రాజకీయ నాయకులకే, రాజకీయ నాయకులందరికీ అవమానకరంగా భావిస్తున్నాం. అది మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.